మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు గోంగూర వెండి రొయ్యలండి. సూపర్గా ఉంటుంది కర్రీ. ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం. కావాల్సినవి గోంగూర. ఇది గోంగూర నేను ఒక చిన్న సైజు 3 కట్టలు తీసుకున్నానండి. 2 ఉల్లిపాయలు, టమాటాలు, గోంగూరకు సరిపడా పచ్చిమిర్చి, అంటే మనకి కారానికి సరిపడా అనమాట. కొత్తిమీర, కరివేపాకు, వెండి రొయ్యలు. ఈ గోంగూర ఎంటలు చాలా టేస్ట్గా బాగుంటుందండి. సూపర్ ఉంటుంది. వేడివేడి అన్నంలో తిన్నామంటే ఇంకొక 2 ముద్దలు ఎగస్ట్రా తినాల్సిందనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే గోంగూర వాళ్ళు చేసుకొని బాగా కడిగేసి ఇట్లాగా మనం ఇట్లా బౌన్లో పెట్టేసుకుంటే దాంట్లోకి ఉల్లిపాయలు, టమాటాలు, మనకి కారానికి అంటే మనం ఈ కర్రీకి సరిపోయే పచ్చిమిర్చి వేసేసామంటే సరిపోతుందండి. నేనైతే మొత్తానికి ఇన్ని పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కొంచెం ఒక్క పిక్క చింతపండు, ఎక్కువ అవసరం లేదు. కొంచెం చింతపండు, కొంచెం పసుపు వేసేసి ఒక్క చిన్న టీ గ్లాస్ అంత వాటర్ కానీ పోసేసి మూత పెట్టేసామంటే అవి మెత్తగా ఉడికేదాకా ఇంకా మనకి దీంతో పని లేదండి. ఇప్పుడైతే రొయ్యలన్నీ మనం వాళ్ళు చేసుకొని నీట్గా పెట్టేసుకుందాం. ఈలోపు చూసారు కదండి, ఇట్లా ఉడికాక మొత్తం కలిపేసుకున్నామంటే మనం బాగా మొత్తం అన్నీ మగ్గిపోయి గోంగూర అంతా బాగా ఉడికిపోద్ది అనమాట. గోంగూర ఎండు రొయ్యలు మనం పచ్చి రొయ్యలు గోంగూర కూడా పెట్టున్నామండి మన ఛానల్లోనే. దేని టేస్ట్ దానిదేనండి. ఇదైతే అసలు ఎన్ని రోజులండి, వారం 10 రోజులైనా సరే అస్సలు పాడవటం కానీ బూజు పట్టడం కానీ అస్సలు ఏం ఉండదు. తినచ్చండి. ఏం అసలు ఇది ఇట్లా చెడిపోతుంది, పాడైపోతుంది అనే ఆలోచన అవసరం లేదు. చాలా టేస్ట్గా, ఇంకా రోజు రోజుకి టేస్ట్ పెరిగిద్ది, ఇంకా అంత రుచిగా ఉంటుంది అనమాట. ఇట్లా గోంగూర అంతా బాగా ఉడికిపోయాక మనకి మెత్తగా చూడండి, మనం పోసింది కొంచెమే, ఒక టీ గ్లాస్ వాటర్ పోసాము. ఆల్రెడీ గోంగూరలో వాటర్ ఉంటుంది కాబట్టి మిగతాది అన్నీ మనకి ఉడికిపోయినాయి అనమాట మెత్తగా. ఈ విధంగా ఇట్లా ఉడకపెట్టుకుంటే సరిపోతుందండి. అన్నీ ఉడికిపోయినాయి. టమాటాలు, పచ్చిమిర్చితో కూడా ఇట్లా మొత్తం ఉడికిపోయిన వాటిని తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే దీంట్లో అయితే మనం వంచడానికి వాటర్ అయితే ఏం లేదు కాబట్టి ఏం వంచిన అవసరం లేదు. కొంచెం రుచికి సరిపడ ఉప్పు వేసేసుకొని ఇట్లాగా పప్పు గుత్తి తీసుకొని మెత్తగా రుబ్బేసుకోవడమేనండి. ఎంత మెత్తగా రుబ్బితే గోంగూర అంత రుచిగా బాగుంటుంది అనమాట. ఇట్లా మెత్తగా రుబ్బేసి బాగా టమాటాలని, పచ్చిమిర్చిని, ఉల్లిపాయ ముక్కలు అనేది కనపడకుండా బాగా అసలు ఇట్లాగా గట్టిగా వేసి ముద్దగొంత రుబ్బామంటే పప్పు గుత్తితో బాగా పేస్ట్ లాగా అయిపోద్ది. ఇట్లాగ ఇది మెత్తగా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నోటికి కూడా కొంచెం రుచి ఇంకా కొంచెం ఎక్కువ బాగుంటుంది అనమాట. ఇట్లా మెత్తగా రుబ్బేసుకొని మనం ఇందాకడ రొయ్యలు అనేది బాగా ఒలిచి పెట్టుకున్నాం కదండి. ఇదైతే చూడండి ఇట్లాగ మెత్తగా రుబ్బేసి పక్కన పెట్టేసుకొని మనం ఇందాకడ రొయ్యలు బాగా ఒలిచేసుకొని కడిగి పక్కన నీట్గా పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించి ఏరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ పెట్టెక్కగానే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 4-5 ఎండుమిర్చి వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఒక్క సగం ఉల్లిపాయ ముక్కలు, ఒక సగం ఉల్లిపాయల సగం ముక్కలు చేసేసుకొని కరివేపాకు వేసుకొని ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనేయాలండి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా తక్కువ టైంలో ఎక్కువగా నిలవ ఉండి టేస్ట్ కూడా ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది. మనం బాగా రొయ్యల్ని ఇట్లాగా తలకాయి సైడ్లో అట్లాగా ఉంటాయి కదండి, కొంచెం తోకలాగా వేస్ట్ ఎంత తీసేసి బాగా కడిగేసుకోవాలండి. ఒక 5-6 సార్లు అన్నా సరే కడిగేసి అవి బాగా నీళ్ళన్నీ ఉంచి పక్కన పెట్టుకొని మనం వేసిన తాలింపు ఇట్లాగా బాగా వేగిపోయాక అప్పుడు ఆ రొయ్యలు కూడా వేసి అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించాలండి. ఇది బాగా వేయించుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది.
చాలా తక్కువ ఉండేవి కదండి. మనకి 10 నిమిషాల్లోనే మనకి ఎంతో రుచికరమైన గోంగూర వెండి రొయ్యల కూర అయితే రెడీ అయిపోద్ది. చూసారుగా కలర్ మారిపోయిన రొయ్యలు, అంటే ఈ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా బాగా వేగాలి. ఈ విధంగా వేగిపోయాక మనం బాగా రుబ్బి పెట్టేసుకున్న గోంగూరలు తాలింపు పెట్టేసుకోవాలండి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా మనకి కర్రీ అయితే రెడీ అయిపోద్ది. ఇట్లా దీంట్లో వేసుకొని బాగా కలిపేసుకొని ఒక్క నిమిషం మనం మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకోవాలండి. ఒక్క నిమిషం అన్న స్టవ్ పైన పెట్టుకుంటే ఇది కొంచెం ఆ రొయ్యలు ఆ గోంగూర కలిపి అట్లాగా ఒక్క సెకండ్ కానీ ఉడకనిచ్చామంటే ఇంకా చూసుకోండి అన్నం అంతా ఖాళీ అయిపోద్దండి. అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి అందరూ ఒక్క 2 ముద్దలు ఎగస్ట్రానే తింటారనమాట. అంత రుచిగా ఉంటుంది. చూసారు కదండి, అసలు చూస్తుంటేనే మనకి నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంత కలర్ఫుల్గా వచ్చేసింది గోంగూర ఎండు రొయ్యలు. చాలామందికి ఈ కూర ఇష్టం అండి. ఎంతోమంది ఎక్కువగా ఈ గోంగూర ఎండులను ఇష్టపడతారు, ఎవరో కొంతమంది మాత్రం తినరు. అలా తినే వాళ్ళందరూ నేను చెప్పిన విధంగా చేసుకోండి, ఇంకా కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా, మనకైతే చాలా తక్కువ టైంలో ఎక్కువ రుచి గల గోంగూర ఎండు రొయ్యలు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇంకా టేస్ట్ చేయడమే. టేస్టీ గోంగూర ఎండు రొయ్యలు రెడీ. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లానే సబ్స్క్రైబ్ కూడా చేసి మీ సపోర్టు మాకు ఎప్పుడు అందించండి. చూశారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఇట్లాగా ట్రై చేసి టేస్ట్ ఎలాగుందో నాకు కామెంట్ పెట్టండి. నేనైతే ఇప్పుడు గోంగూర ఎండు రొయ్యలతో వేడి అన్నంలో వేసుకొని టేస్ట్ చేసేస్తున్నాను. అసలు నాకు ఇప్పుడెప్పుడు ఈ కర్రీ రెడీ అయిపోద్ది, ఎప్పుడెప్పుడు తిందామని ఎదురు చూస్తున్నాను. ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్ట్గా రెడీ అయిపోయింది. నేనైతే టేస్ట్ చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ఇట్లాగే చేసి టేస్ట్ ఎట్లా ఉందో తప్పకుండా పెట్టండి. చూడండి రొయ్యలు ఎట్లా బాగా ఎగిపోయి ఎట్లా ఉన్నాయో మనకి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా టేస్టీ గోంగూర ఎండు రొయ్యలు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.